వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. రేటు పెంచిన రాజకీయం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఈరోజు మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఆదుకునేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులపై ఆధారపడ్డది. ఆ మందుబాబులు ఎలాగైతే రాష్ట్రంలో ఆరోగ్యపరమైన మందులు వాడడానికి కానివ్వండి, లేకపోతే ఏదైతే మద్యపానీయాలు అది ఆరోగ్యకరంగా కానివ్వండి, లేకుంటే ఆరోగ్య హానికరానికైన మద్యపానీయాలు దీని మీద రేటులు పెంచుకుంటూ పోయి ఆ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్న ఈ ధరల పెంపుదల, పోటాపోటీగా ధరలు పెంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్సెస్ పెంచి మందులపై ట్యాక్సెస్ పెంచడం జరిగింది. అదే ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మందుబాపులను శాకిస్తూ మద్యపానీయాలపై ధరలు పెంచుకుంటూ పోయింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఒకరినొకరు విమర్శించుకుంటూ మందులు బాబులపైనే ఆధారపడ్డ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నంత ధీటుగా పోయింది. అయితే మనం ఒకసారి ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ప్రపంచంలో ఏదైతే అత్యధిక దేశాలైనటువంటి అభివృద్ధి చెందిన దేశాలు అది ఏరైనది కానీ వారికి వైద్య విద్య రెండు కూడా ఉచితాలు ఇస్తారు తన పౌరులను. కానీ అదే మన దేశంలో మన రాష్ట్రాలలో వైద్యాన్ని కూడా కొనుక్కోవాల్సి ఉన్నది, విద్యను కూడా కొనుక్కోవాల్సి ఉన్నది. ఇదే ఈరోజు మనం మేజర్గా మనం తీసుకుంటున్న టాపిక్. రాష్ట్రాలు ఏదైతే రేటు పెంచి రాజకీయం చేస్తున్నాయో దీని విషయంపై ఈరోజు చర్చించడానికే మనం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని తన భుజాలపై వేసుకున్న మందుబాబులు. ఈ విషయంపై మాట్లాడడానికి ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి స్పోక్స్ పర్సన్ డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు మనతో జూమ్లో ఉన్నారు. అలాగే పుదూరి సత్యనారాయణ గౌడ్ గారు, బీఆర్ఎస్ నాయకులైనటువంటి సత్యనారాయణ గౌడ్ గారు కూడా మనతోటి ఈరోజు జూమ్ లింక్లో రెడీగా ఉన్నారు. అలాగే పొల్కం శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు మనకు కొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. అలాగే తోడేటి శంకర్ గౌడ్ గారు టీఆర్ఎస్డి నాయకులు గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు. ప్రధానంగా ఈరోజు ఫోర్ సైజ్ టీవీ స్టూడియోలో కూర్చున్న డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఈరోజు మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ రోజు నుంచి వెళ్ళి ఏదైతే మందు ప్రియులకు ఒక భారీ షాక్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేట్లు ఏదైతే పెంచాయో దీని ద్వారా 2,000 కోట్ల ఆదాయం 2,000 నుంచి 2,500 వరకు ఆదాయాన్ని సమకూర్చగలుగుతాము అనేది చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి? Thank you, Jamil ji. It is most unfortunate to note that the liquor sales are contributing to the state's revenues. ఎందువల్ల అంటే మామూలుగా ఏదైతే మనం నిజంగా మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోలేమో అటువంటి అంశంలో ఇక్కడ స్టేట్ రెవెన్యూ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతోంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి ఇష్యూలో మనం చూసినట్లయితే ఈ లిక్కర్ సేల్స్ యొక్క రేట్స్ అనేటువంటివి ఎస్కలేట్ అయినాయి అనేటువంటి అంశంలో 2 ఇష్యూస్ను మనం చూడొచ్చు. 2 పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉన్నాయి. ఒకటేమో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు సెట్ ఏ కైండ్ ఆఫ్ టార్గెట్ టు ది డిపార్ట్మెంట్స్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానివ్వండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కు రెవెన్యూస్ ఇంక్రీజ్ చేయాలి. ఎందువల్ల అంటే అనేక పథకాలు కానివ్వండి, అలాగే రాష్ట్రం యొక్క గవర్నెన్స్ విషయంలో వాళ్ళకు కావాల్సినటువంటి రెవెన్యూ జనరేషన్ కోసం ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు మనకు తెలుస్తోంది. ఇక రెండవది మనం చూసినట్టయితే దట్ ఈస్ ఫ్రమ్ ది సప్లై చైన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం చూసినట్లయితే విత్ టైం ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఎనీ ఎంటిటీ మ్యానుఫ్యాక్చరింగ్లో పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ
సప్లై చైన్లో ఉన్నటువంటి అట్ డిఫరెంట్ స్టేజెస్లో ఈ ప్రొడక్షన్ కాస్ట్ పెరగటం, అలాగే లాజిస్టిక్స్ యొక్క కాస్ట్ కూడా వేరీ కావటం వల్ల అనివార్యంగా ఇటు మ్యానుఫ్యాక్చరర్స్ అయినా, సప్లయర్స్ అయినా, అలాగే డిఫరెంట్ ఎంటిటీస్ ఇన్ ద చైన్ అయినా కూడా దే ఆర్ ఫోర్స్డ్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్ అని మనకు తెలుస్తోంది. దాని ఇంపాక్ట్ ఎక్కడ పడుతోందంటే ఇక్కడ సప్లయర్స్, ఎండ్ యూజర్స్ యొక్క వాళ్ళ డిమాండ్స్ని బట్టి ఈ విధమైన ఒక నేపథ్యం కూడా ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతం అయితే మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సప్లయర్స్ ఆర్ అవే ఫ్రమ్ ఇట్. ఎందువల్ల అంటే వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ టైం ఉంది, అంటే ఎవ్రీ 2 yearsే రేట్స్ రివైజ్ చేయాలి కాబట్టి దే ఆర్ సేఫ్లీ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఓనస్ అంటే ది ఇంపాక్ట్ మ్యాక్సిమం ఎవరి మీద పడుతున్నది అంటే ఎండ్ యూజర్ మీద, కన్జ్యూమర్ మీద పడుతున్నది. మరి ఈ నేపథ్యంలో అసలే ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం చూసాం జమీల్ గారు చెప్పినట్టు, ఇక్కడ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం మీద కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ చర్చ చాలా ఇంపార్టెన్స్ను సంతరించుకున్నది. ముఖ్యంగా ఈనాటి మన కార్యక్రమంలో ప్యానల్లో మనకు బీజేపీకి సంబంధించినటువంటి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అలాగే మన మిత్రులందరూ కూడా ఉండటం వల్ల ఈ చర్చ ద్వారా మనం విలువైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ జమీల్. రైట్ సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం మనొకసారి పల్నాటి వెంకటరెడ్డి గారితో గెలాం. డాక్టర్ గారు మీరు ప్రస్తుతం చెప్పండి, ఏదైతే ఈ రోజు నుంచి వెళ్ళి క్వార్టర్ బాటిల్ మీద 10 రూపాయలు, హాఫ్ బాటిల్ మీద 20 రూపాయలు, అలాగే ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు ఏదైతే పెంచుకుంటూ పోయిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ విషయంపై ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో కొంచెం ఒక వెసులుబాటు అనేది వస్తుంది అన్నట్టుగా భావిస్తూ 2000 నుంచి వెళ్ళి 2500 crores వరకు ఈ ఆర్థిక డెఫిసిట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం సర్దుకోవచ్చు అన్న విధంగా వెళ్తున్నది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మ్యూట్లో ఉన్నట్టు సెకండ్ నుంచి వస్తున్నట్టు మ్యూట్లో పెట్టలేదు. ముందుగా మీకు అలాగే సుధాకర్ శర్మ గారికి, ఫోర్ సైట్ ప్రేక్షకులు, ప్యానలిస్టులు అందరికీ నమస్కారం. ఈరోజు తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మనం ఏమనుకున్నాం అంటే అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఒక 3 అంశాల్లో ముందుకు వెళ్ళాలి. 3 అంశాలు చాలా ముఖ్యమైన: నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. వాటిని ఫలించడానికి, వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి వెంకటరెడ్డి గారు ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్. శంకర్ గౌడ్ గారు ప్లీజ్ మీ ఫోన్ను మ్యూట్ చేయండి సార్. మీరు చాలా డిస్టర్బ్ అవుతుంది మాకు ఇక్కడ. ఒకసారి మీ ఫోన్ను డిస్టర్బ్ అవుతుంది సార్, మీరు మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. యా, గో హెడ్ వెంకటరెడ్డి గారు, ఐఎమ్ సారీ. సో దీన్ని బేసిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలంటే మరి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కావాలి మన తెలంగాణ ప్రజలకి అనుకున్నాను, తెలంగాణ బిడ్డలకి. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఆదాయ వనరు పెంచడానికి మిగతా అంశాలు తీసుకోకపోగా లిక్కర్ ఆదాయం మీదనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆధారపడింది. లిక్కర్ మీద వచ్చే ఆదాయము 2014 కంటే ముందల తెలంగాణ రాష్ట్రం రాకముందు 14,000 కోట్లు ఉండేది సంవత్సరానికి. 2014 నుంచి 23 వరకు దగ్గర 38,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి లిక్కర్ మీద ఆదాయం వస్తూ ఉంది. అంటే ఒక్కసారి ఊహించుకోవచ్చు ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని ఈ మద్యానికి బానిసలు చేస్తూ ఒక దగ్గర నుంచేమో సంక్షేమ పథకాలు అంటారు, ఇంకొక దగ్గర నుంచేమో ప్రజల జేబుల నుంచి చిల్లు చేసుకుంటూ డబ్బు గుంజడం చేస్తూ ఉన్నారు. సో ఒక దగ్గర నుంచి ఏమంటారు, సంక్షేమ పథకాలు, నేను ఇస్తున్నాం రైతు బంధు, మేము ఇస్తున్నాం రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ అంటారు. దానికి కావాల్సింది దగ్గర 9-18,000 కోట్ల రూపాయలు మొత్తం కలిపేది. కానీ ఇక్కడ ఆదాయం వచ్చేది 2023 వరకు దగ్గర 38,000 కోట్ల రూపాయలు చిల్లర. 38,000 అంటే 24,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల జేబుల నుంచి గుంజుతా ఉన్నారు. అంటే